హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అయితే టాపిక్ ఏంటంటే గ్రహణం. అసలు గ్రహణం ఎందుకు వచ్చింది, గ్రహణం వల్ల ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పురాణాలు గ్రహణం గురించి ఏం చెప్తున్నాయంటే, విష్ణు పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు పాలకడలని చిలికినప్పుడు అమృతం వస్తుంది. అమృతం తాగితే మరణం అనేది రాదు. దానికోసం దేవతలు రాక్షసులు పోటీ పడతారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని పంచడం ప్రారంభిస్తాడు. దేవతలకు అమృతం పంచేటప్పుడు ఒక రాక్షసుడు వేషం మార్చుకొని దేవతలలో కలిసిపోతాడు. కానీ ఆ విషయం తెలియక విష్ణువు అమృతం పోస్తాడు. అయితే అతను రాక్షసుడని గమనించిన చంద్రుడు సూర్యుడు విష్ణువుకు చెబుతారు. విష్ణువు తన చక్రంతో వెంటనే ఆ రాక్షసుని తలను నరికేస్తాడు. కానీ అప్పటికే అమృతం కొంత తాగి ఉండటం వల్ల తల మొండం బతికే ఉంటాయి. ఆ తల పేరు రాహువు, మొండం పేరు కేతువు. తన గురించి విష్ణువుకు చెప్పినందుకు పగబట్టిన చంద్రుణ్ణి సూర్యుణ్ణి రాహువు మింగుతాడు. దీనినే గ్రహణం అని చెబుతారు. కానీ మొండం లేనందున మళ్ళీ వాటిని బయటకు వదిలిస్తాడు. ఈ రాహుకాలాన్ని అత్యంత అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో దుష్ట శక్తులు యాక్టివ్గా ఉంటాయని చెబుతారు. సూర్యకాంతి ఉండదు కాబట్టి బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని చెబుతారు. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే, దీనికోసం ఒక గ్రహణం నీడ మరొక గ్రహణం మీద పడినప్పుడు గ్రహణం అంటారు. అంటే సూర్యుని వెలుగు భూమి మీద పడకుండా మధ్యలో చంద్రుడికి అడ్డంగా వస్తే అది సూర్యగ్రహణం అని అవుతుందని అంటారు. చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం సమయంలో కంటికి తప్ప మరి ఎటువంటి ఇబ్బంది ఉండదని సైన్స్ చెబుతుంది. సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదు. కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చంద్రగ్రహణం కూడా మనిషి మీద చెడు ప్రభావం చూపుతుందని ఆధారాలు చెబుతున్నాయి. అయితే గ్రహణం రోజు ఏం చెయ్యాలి అంటే, ఏం చెయ్యకూడదు అన్న నియమాలు అనాదిగా వస్తున్నాయని, వాటిని మూఢనమ్మకాలంటూ కొట్టి పడేయకూడదని మన సైన్స్ కూడా చెబుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గ్రహణం యొక్క ప్రత్యేకత. ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.